మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకు సబ్జెక్టు జరిగిందే చూసింటారు పోర్టల్స్ విషయంలో. అంటే టెక్నాలజీ ఎంత పర్ఫెక్షన్ ఉందో మీరు దాన్ని బట్టి తెలుస్తుంది. దానికి బార్ కోడ్ అండ్ జియో ట్యాగింగ్ అండ్ దిస్ హోల్ సిస్టమ్ మా చంద్రబాబు గారు పెట్టేది ఈజీగా ట్రేస్ అవుట్ చేయగలరు. బాటిల్ ఎక్కడ, ఎవరు, ఏమి అన్ని క్లారిటీగా బయటకు వచ్చింది. అంటే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిపోతా ఉందంటే ఏ మాత్రం పొరపాటు చేసిన ఈజీగా కల్ప్రిట్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈజీగా ఎవరు అనేది వాళ్ళు ఏదో అనుకున్నారు, అసలు ఊహించిందారు. నాకు తెలిసి అపోజిషన్ పార్టీ వాళ్ళు అసలు ఊహించినారు. వాళ్ళ దిమ్మ తిరిగిపోయి ఉంటుంది, మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇట్లా కూడా ట్యాగ్ చేయగలుగుతారా, ఇట్లా కూడా ఐడెంటిఫై చేయగలుగుతారా అంటే వాళ్ళ ధోరణి ఇంతవరకు మార్చుకోలేదండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందుకనే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చేసే 11 సీట్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ప్రజలకి ఏం కావాలా, ఏం చెప్తే బాగుంటుంది, ప్రజలకి దగ్గర కావాలనే ఆలోచనదే లేదండి. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయింది, ఎంత పర్ఫెక్షన్ ఉంది. ఏం చేశారో కల్ప్రిట్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు చూసారు. అంటే మా మీద ఎన్డీఏ ప్రభుత్వం పైన విషయం చల్లాలా, తిరుమలలో కూడా ఇట్లా అలౌ చేస్తున్నారండి. అసలు ఎన్డీఏ ప్రభుత్వము అది బీజేపీ వాళ్ళు ఉండే దాంట్లో మా అలయన్స్ లో బీజేపీ వాళ్ళు అసలు ఏదైనా ఒప్పుకుంటారు ఇట్లాంటి చేస్తలు ఏదైనా చేస్తే. దే ఆర్ మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఫస్ట్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే పర్ఫెక్ట్ గా వాళ్ళు కూడా మానిటర్ చేస్తుంటారు. ఏ పొద్దునాడు కూడా చంద్రబాబు గారు చేసుకునే డెసిషన్స్ లో వాళ్ళు తప్పు పెట్టిండేది లేదన్నమాట. దే ఆర్ సేయింగ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా ఇది చూసుకొని ఇంకా వేరే దగ్గర వేరే స్టేట్స్ లో నేర్చుకునే దానికి పోతున్నారు. సో ఐఎమ్ సేయింగ్ టెక్నాలజీ ఇస్ అప్గ్రేడెడ్. వాళ్ళు ఎప్పుడైనా ధోరణి మార్చుకుంటే ఫ్యూచర్ అనేది వాళ్ళ లైఫ్ లో ఉంటుంది. అపోజిషన్ లో ఆ స్టేటస్ తెచ్చుకునే కన్నా ఉంటుంది. లేకపోతే ఆ 11 సీట్స్ పై సింగిల్ డిజిట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ నేను అనేది ఏమంటే తిరుమల లాంటి పవిత్రమైన ప్లేస్ లో కూడా ఇట్లా చిల్లర శాస్త్రాలు చేయడం అనేది చాలా చాలా బాధాకరం అనేది. అది మీ అందరు కూడా తెలిసి ఉంటుంది. పేపర్ లో న్యూస్ లో చూస్తున్నారు. ఐ థాట్ ఒకసారి ఆ టెక్నాలజీ మేము చేసే పనులు ఎట్లున్నాయి అనేది మీకు కూడా చెప్దామని చెప్పి ఈరోజు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.